హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక కొత్త టాపిక్ తోటే మీ ముందుకు రావడం జరుగుతుంది. విషయం ఏంటంటే, మన దగ్గర రీసెంట్గా 36th బ్యాచ్ అయితే కంప్లీట్ అయింది. చిప్ లెవెల్ 36th బ్యాచ్ అయితే కంప్లీట్ అయింది. ఈ 36th బ్యాచ్లో వచ్చిన స్టూడెంట్స్కి మనకి ట్రైనింగ్కి రాకముందే ఒక మాట చెప్పాము. మీ దగ్గర కంప్లైంట్స్ ఉన్న మొబైల్స్ తెచ్చుకోండి, క్లాసులో లైవ్ ట్రబుల్ షూట్ చేద్దామని చెప్పడం జరిగింది. 36th బ్యాచ్ అనే కాదు, ఎవ్రీ బ్యాచ్లో ట్రైనింగ్ వచ్చేటప్పుడు కంప్లైంట్స్ ఉన్న మొబైల్స్ సెక్షన్స్లో కానివ్వండి, లేదంటే డెడ్ సెక్షన్ కానివ్వండి, ఏ సెక్షన్ అయినా పర్లేదు, వచ్చేటప్పుడు మీ దగ్గర ఉన్న మొబైల్స్ తెచ్చుకోండి. లైవ్లో ఆ క్లాస్ అయిపోయిన తర్వాత లైవ్ ట్రబుల్ షూట్ చేద్దామని ప్రతి బ్యాచ్కి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ 36th బ్యాచ్లో వచ్చిన స్టూడెంట్ మొబైల్ తెచ్చుకోవడం జరిగింది. ఇది కంప్లైంట్ ఏంటంటే, మొబైల్లో మనకి 1.8 వోల్టేజ్ అంటే డిఫాల్ట్ ఆన్ లేదంటే ఆల్వేస్ ఆన్ 1.8 వోల్ట్ ఉంటుంది కదా, ఆ వోల్టేజ్ అనేది, ఈ వోల్టేజ్ ఎక్కడ ఉంటుంది అంటే ఎల్డిఓ సెక్షన్లో మనకి వస్తుంది. ఎల్డిఓ సెక్షన్లో ఆ వోల్టేజ్ రావాలంటే ముందు బక్ వోల్టేజ్ రావాలి, తర్వాత బక్ వోల్టేజ్ వచ్చి ఎల్డిఓ వోల్టేజ్ని యాక్టివేట్ చేయాలి. అప్పుడు ఎల్డిఓ వోల్టేజ్ల నుంచి డిఫాల్ట్ ఆన్ లేదంటే ఆల్వేస్ ఆన్ వోల్టేజ్ అనేది వస్తుంది. ఓకేనా? ఈ విషయం ఏంటంటే, ఈ వోల్టేజ్ రావట్లేదు. ఎట్లా ఈ వోల్టేజ్ రావట్లేదు అంటే, విత్ బ్యాటరీతో అయితే బ్యాటరీ పెట్టి మొబైల్ పవర్ ఆన్ చేస్తే ఈ వోల్టేజ్ వస్తుంది, మొబైల్ అయితే ఆన్ అవుతుంది. కానీ విత్ ఛార్జర్ తోటి ఈ వోల్టేజ్ రావట్లేదు. ఓకేనా? విత్ ఛార్జర్తో ఈ వోల్టేజ్ రాలేదు కాబట్టి ఛార్జర్ కనెక్ట్ చేసినప్పుడు మనకి మొబైల్లో ఎటువంటి చలనం లేదు. అంటే ఛార్జింగ్ సింబల్ చూపిస్తున్నట్టు కానీ, ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు కానీ ఎటువంటి కంప్లైంట్, ఎటువంటి ఇది కూడా షో చేయట్లేదు. ఓకేనా? ఇది కంప్లైంట్. అంటే ఛార్జర్ కనెక్ట్ చేసే అసలు రెస్పాన్స్ లేదు, సింపుల్ చెప్పాలంటే. ఓకే, నో రెస్పాన్స్ అన్నట్టు. అదే బ్యాటరీతో మొబైల్ పవర్ ఆన్ చేస్తే మాత్రం మొత్తం వర్క్ అవుతుంది. ఏదైతే వోల్టేజ్ రాలేదో ఆ వోల్టేజ్ కూడా వస్తుంది. ఓకేనా? మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఛార్జర్ కనెక్ట్ చేసి, లేదంటే స్విచ్ ఆన్ చేసి ఛార్జర్ కనెక్ట్ చేస్తే ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. బేసిక్గా ఈ ప్రాబ్లం అనేది మనకి ఎంటీకే చిప్సెట్లో 6357 CRV లేదంటే BQIC, ఎంటీకే BQIC కాన్సెప్ట్లో VCDT లైన్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది జనరల్గా. కానీ ఈ మొబైల్లో VCDT లైన్ వల్ల ఈ ప్రాబ్లం రాలేదు. దేనివల్ల వచ్చిందంటే, డిఫాల్ట్ ఆన్ వోల్టేజ్ 1.8 వోల్టేజ్ మిస్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఓకేనా? మరి ప్రాబ్లం మీకు ఎలా ట్రేస్ అవుట్ చేసాము, స్టెప్ బై స్టెప్ ఎలా చెక్ చేసాము అనేది లైవ్లో ట్రబుల్ షూట్ చేసాము. అయితే ఇది చాలా టైం అయితే పట్టింది. కాకపోతే ఈ వీడియోలో ఎంత టైం చూడలేరు కాబట్టి నేను దాన్ని షార్ట్కట్లో పెట్టడం జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా, మనకి ప్రాబ్లం అనేది ఒక లైన్ ద్వారానే కాకుండా, అంటే ఒక ప్రాబ్లం ఒక లైన్ ద్వారా కాకుండా డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ లైన్స్ ద్వారా ప్రాబ్లం వస్తుంది అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అంటే కేవలం మనకి ఛార్జర్ కనెక్ట్ చేస్తే ఆ ఛార్జింగ్ సింబల్ కానీ చూపించకపోతే VCDT లైన్ ప్రాబ్లం అనుకుంటాం జనరల్గా. కానీ ఇది VCDT లైన్ ప్రాబ్లం కాదు, కానీ కంప్లైంట్ మాత్రం సేమ్. ఓకేనా? VCDT లైన్తో ఏ ప్రాబ్లం అయితే వస్తుందో దీంట్లో కూడా అదే కంప్లైంట్, అదే ప్రాబ్లం అయితే వచ్చింది, కాకపోతే డిఫరెంట్ వేలో వచ్చింది. ఓకేనా? ఎట్లాగే ప్రాబ్లం అనేది ఎప్పుడూ ఒకే డైరెక్షన్లో ఒకే వేలో రాదు. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ గురించి, ఈచ్ అండ్ ఎవ్రీ వోల్టేజ్ గురించి మనకు కానీ ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే ఇటువంటి మొబైల్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా కానీ మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అంటే టోటల్గా మన సబ్జెక్ట్ కానీ ఉంటే మన దగ్గర ఇటువంటి కంప్లైంట్స్ ఏ ఉన్నా కానీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది సింపుల్గా చెప్పదలుచుకుంది. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూద్దామా? రైట్. నేను చెప్పిన కంప్లైంట్ ఉన్న మొబైల్ ఇదే, మీరు చూస్తుంది ఇదే ఒప్పో మొబైల్. ఇది చూడండి, ఛార్జర్ కనెక్ట్ చేస్తున్నాము. ఛార్జర్ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇండికేషన్ లైట్ మాత్రం బ్లింక్ అవుతూ ఉంది, కానీ రెడ్ కలర్లో బ్లింక్ అవుతూ ఉంది. మనకు ఛార్జర్ కనెక్ట్ చేసినట్టు, ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు కానీ ఎటువంటి పవర్ సింబల్ అయితే చూపించలేదు, పర్సంటేజ్ కూడా ఏం చూపించలేదు. చూస్తున్నారు కదా, ఇది కంప్లైంట్. ఇది మొబైల్ పవర్ ఆన్ చేసిన, మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఛార్జర్ కనెక్ట్ చేసిన సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇది చూడండి, స్కెమాటిక్ ఛార్జర్లో మనకి 0.6, 0.2, 0.4 మిల్లీ యాంపియర్ అయితే తీసుకుంటుంది.
యాంపేర్ కన్సూమ్ అయితే చేయట్లేదు. ఇది చూడండి, ఛార్జర్ కనెక్ట్ చేస్తే మనకి ఎటువంటి చలనం అయితే లేదు, అంటే రెస్పాన్స్ లేదన్నట్టు. చూడండి 12% అట్లాగే ఉంది. పర్సంటేజ్ పెరుగుతున్నట్టు కానీ పర్సంటేజ్ దిగుతున్నట్టు కానీ ఏం లేదు. పవర్ సింబల్ కూడా చూపించట్లేదు. ఓకేనా, మరి ట్రబుల్ షూట్ చేద్దాము. స్టార్టింగ్ అయితే ఈ ప్రాబ్లమ్ని స్టూడెంట్ చేత చేపిద్దామని అనుకున్నాను, కాకపోతే ప్రాబ్లం డిఫికల్ట్గా మారేసరికి మేము ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. జనరల్గా ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు వీసీడీటీ లైన్, ఛార్జర్ లివ్ లైన్ ప్రాబ్లం ఉంటుందని అనుకుంటాము. చెక్ చేస్తున్నాం చూడండి. వీసీడీటీ లైన్కి ఒక సైడ్ 5 వోల్టు, తర్వాత ఇంకో సైడు 0.5 వోల్ట్ రావాలి. ఛార్జర్ లివ్ లైన్కి ఒక సైడ్ 5 వోల్ట్, ఇంకో సైడ్ 2.8. ఇది మాత్రం 100% ఓకే ఉంది, దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇక బీక్యూఐసీ మీద పిన్ నెంబర్ 1, 24 మీద చూస్తున్నాం చూడండి. 24 మీద వీబస్ వస్తుంది. పిన్ నెంబర్ 5 మీద కూడా, పిన్ నెంబర్ 1 మీద కూడా వీబస్ వస్తుంది. 5.2 వోల్టేజ్ వస్తుంది, ఇది కూడా ఓకే ఉంది. పిన్ నెంబర్ 2 మీద చెక్ చేస్తే నో వోల్టేజు, అక్కడేం వోల్టేజ్ రాదు. తర్వాత పిన్ నెంబరు 3, పిన్ నెంబర్ 4 వచ్చేసి ఎన్సీలు ఉన్నాయి ఆల్రెడీ, దానికి కూడా మనకి ప్రాబ్లమే లేదు. తర్వాత పిన్ నెంబర్ 5, పిన్ నెంబర్ 6 క్లాక్ డాటా లైన్స్ ఉంటాయి. వీటి మీద 1.8 వోల్టేజ్ రావాలా, వీటి మీద 1.8 వోల్టేజ్ రావట్లేదు. చూడండి ఒకసారి, క్లాక్ డాటా లైన్ మీద I2C లైన్స్ ఉంటే 1.8 రావాలా, పిన్ నెంబర్ 7 మీద కూడా 1.8 రావాలా, ఇది కూడా రావట్లేదు. ఓకేనా, పిన్ నెంబరు 11 మీద 2.5 రావాలి, ఇది ఓకే ఉంది. పిన్ నెంబర్ 12 మీద మనకి పవర్కి కనెక్ట్ అయి ఉంటుంది, ఆన్ ఆఫ్ స్విచ్, దాని మీద కూడా మనకి ఎంత వోల్టేజ్ వస్తుంది చూడండి, 4.5 వస్తుంది, ఇది కూడా ఓకే. పిన్ నెంబరు 12, 13 వచ్చేసి 13, 14 వచ్చేసి వీబ్యాట్ ఉంటుంది. వీబ్యాట్ మీద కూడా మనకి వోల్టేజ్ అయితే వస్తుంది, బ్యాటరీ కనెక్టర్ మీదకి వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ చూడండి పిన్ నెంబరు 22 మీద రెజిన్ లైన్ ఉంటుంది, ఆ లైన్ మీద కూడా మనకి వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ చూస్తే డిఫాల్ట్ ఆన్ వోల్టేజ్ ఉంది చూసారా, ఆ డిఫాల్ట్ ఆన్ వోల్టేజ్ రావట్లేదు చూడండి. ఇదిగోండి, ఇది డిఫాల్ట్ ఆన్ వోల్టేజ్. పవర్ ఐసీ నుంచే ఈ డిఫాల్ట్ ఆన్ వోల్టేజ్ 1.8 వోల్టేజ్ అనేది వస్తుంది, దాని మీద చెక్ చేస్తే వోల్టేజ్ రావట్లేదు. బ్యాటరీ కనెక్టర్ మీద బ్యాటరీ ఐడి థర్మల్ లైన్ మీద వస్తుందేమో చూస్తాం ఒకసారి. ఇది చూడండి, వీబ్యాట్ అయితే వస్తుంది. ఐడి థర్మల్ మీద మనకి వోల్టేజ్ వస్తుందా లేదు చూడండి ఒకసారి. చూడండి, 0 వోల్టేజ్, 0 వోల్టేజ్. ఇది ఐడి, ఇది థర్మల్. ఓకేనా, నో వోల్టేజ్. వోల్టేజ్ ఏం రావట్లేదు, ఎందుకంటే డిఫాల్ట్ ఆన్ వోల్టేజ్ రావట్లేదు. డిఫాల్ట్ ఆన్ వోల్టేజ్ ఎక్కడెక్కడైతే వస్తుందో అక్కడల్లా వోల్టేజ్ ఆగిపోయినాయి. క్లాక్ డాటా మీద డిఫాల్ట్ రావాలా, 7 మీద ఛార్జింగ్ ఇంటరప్ట్ లైన్ మీద కూడా డిఫాల్ట్ రావాలా, అక్కడ కూడా రావట్లేదు. ఇప్పుడు బ్యాటరీ పెట్టి మొబైల్ పవర్ ఆన్ చేస్తే, బ్యాటరీ పెట్టి మొబైల్ పవర్ ఆన్ చేసి ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాం చూడండి. బ్యాటరీ పెట్టి మొబైల్ పవర్ ఆన్ చేస్తే డిఫాల్ట్ ఆన్ వోల్టేజ్ వస్తుంది. ఓకేనా, ఒకవేళ లైన్లో ప్రాబ్లం ఉంది అనుకుంటే బ్యాటరీ పెట్టి మొబైల్ పవర్ ఆన్ చేసినా వోల్టేజ్ రాకూడదు కదా, కానీ పవర్ ఆన్ చేసినప్పుడు ఈ వోల్టేజ్ వస్తుంది. ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాం చూడండి. మొబైల్ పవర్ ఆన్ చేసేటప్పుడు మన స్టూడెంట్ ఇప్పుడు 1.8 వోల్టేజ్ వస్తుందా లేదా చూపిస్తున్నాడు చూడండి. చూడండి, 1.8 వోల్టేజ్ వస్తుంది. ఓకేనా, ఓన్లీ ఛార్జర్తోని వోల్టేజ్ రావట్లేదు. ఇక మేము పిఎంఐసి అంటే ఆ వోల్టేజ్ని రిలీజ్ చేసేది ఎవరు, మనకి పిఎంఐసీనే. అదొకటి కారణం. రెండోది, దీంట్లో మెయిన్ పిఎంఐసీలో ఛార్జింగ్ సంబంధించిన గేజ్ సెక్షన్, గేజ్ పార్టీషన్ అయితే ఉంటుంది. ఆ గేజ్ పార్టీషన్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పి పిఎంఐసి రిమూవ్ చేయడం జరుగుతుంది. పిఎంఐసి రిమూవ్ చేసి వేరే పిఎంఐసి చేంజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో స్టూడెంట్ రావడం జరిగింది. ఆల్రెడీ ఈ మొబైల్ అనేది మన ఇప్పుడు చేస్తున్న స్టూడెంట్దే. తను ఆల్రెడీ పిఎంఐసి చేంజ్ చేశారని చెప్పాడు, కానీ అయినా కానీ చేంజ్ చేసిన పిఎంఐసిలో కూడా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. కాబట్టి నేను దాన్ని 100% షూర్గా తీసుకోవడానికి లేదనుకొని మరలా పిఎంఐసి రిమూవ్ చేసి వేరే పిఎంఐసి చేంజ్ చేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పిఎంఐసి రిమూవ్ చేసిన తర్వాత ఒకసారి జిఆర్ వాల్యూ చెక్ చేస్తే మనకి జిఆర్ వాల్యూ అనేది మనకి 300 వచ్చింది, 299 తర్వాత 300 వచ్చింది, సంథింగ్ వచ్చింది. వాస్తవానికి ఈ జిఆర్ వాల్యూను పెద్ద మతలబు ఉంది.
కొన్నిసార్లు ఈ డిఫాల్ట్ ఆన్ వోల్టేజ్ లైన్లో 199 వస్తుంది, లేదంటే 190 వస్తుంది జిఆర్ వాల్యూ, కానీ లైన్ ఓకే ఉన్నట్టు ఉంటుంది. 100% లైన్ ఓకే ఉన్నట్టే. 190, 199 జిఆర్ వాల్యూ వస్తుంది, కానీ లైన్ ఓకే ఉంటుంది. ఇక్కడ 299 వస్తుంది, జిఆర్ వాల్యూ తక్కువ వస్తుంది వాస్తవానికి. కానీ ఈ 190తో పోల్చుకుంటే ఈ 299, 300 అనేది బెటర్ కదా. కానీ ఎవరికి డౌట్ రాదు, లైన్లో ప్రాబ్లం ఉందని ఎవరికి డౌట్ రాదు. కానీ ఆ లైన్ కూడా ప్రాబ్లం ఉందని ట్రేస్ అవుట్ అయితే చేయడం జరిగింది. ఆ ట్రేస్ అవుట్ మాత్రం ఎలా చేసామనేది ప్రజెంట్ చెప్పట్లేదు. జిఆర్ వాల్యూని బట్టి లైన్ బాగుందా లేదని చెప్పడం అనేది ప్రతి టెక్నీషియన్ ముందున్న పెద్ద టాస్క్. ఆ జిఆర్ వాల్యూని కానీ కరెక్ట్గా పట్టుకోగలిగితే 100% ఎనీ ప్రాబ్లం క్లియర్ చేయొచ్చు. ఓకేనా. ఇక చూడండి, ఆల్రెడీ పిఎంఐసి రిమూవ్ చేయడం జరిగింది. పిఎంఐసి రిమూవ్ చేసిన తర్వాత మనకి జిఆర్ వాల్యూ అనేది ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాడు. చూడండి ఒకసారి, స్టూడెంట్ చెక్ చేస్తున్నాడు. ఇవన్నీ లైవ్లో క్లాస్లో ఉన్న స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలా ఆ లైన్ ప్రాబ్లం ఉందని చెప్పి ప్రూఫ్ చూపించే వాళ్ళకి అది ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, జిఆర్ వాల్యూ చెక్ చేస్తే 299, 0.299, 300 వస్తుంది. ఓకేనా. ఇటు సైడ్ మనకి గ్రౌండ్ ఉంది, అటు సైడ్ మనకి 300 వస్తుంది. 300 వస్తే 190తో పోల్చుకుంటే 300 అనేది బెటరే. జనరల్గా ఎవరికి కూడా డౌట్ రాదు. ఓకేనా. కానీ ఆ లైన్లో కూడా ప్రాబ్లం ఉందని ఎలా కనిపెట్టామనేది ప్రస్తుతానికి స్కిప్ చేస్తున్నాం. ఓకేనా. ఇక్కడ చూడండి, పవర్ ఐసీ అయితే చేంజ్ చేయడం జరుగుతుంది. పవర్ ఐసీ చేంజ్ చేసినా కానీ ఈ వోల్టేజ్ అనేది రాలేదు. తర్వాత ఛార్జింగ్ ఐసీ రిమూవ్ చేసి, ఛార్జింగ్ ఐసీలో ఫాల్టీ ఉన్నా కానీ ఆ వోల్టేజ్ రానేది కదా, అందుకే ఛార్జింగ్ ఐసీ రిమూవ్ చేసి ప్యాడ్ వాల్యూ ఒకసారి చెక్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ చూడండి, ఇది ఓకే, 3000 వచ్చింది. ఇది ఓఎల్ వచ్చింది, ఓకే, ఎన్సీ అది. ఇది కూడా ఓఎల్, ఎన్సీ అది. ఇది క్లాకు, ఇది డాటా, ఇవి కూడా జిఆర్ ఓకే. ఇది జిఆర్ ఓకే, ఛార్జర్ ఇంటరప్ట్. 8 ఎన్సీ ఇది 9 ఓకే. 10 ఎన్సీ ఇది ఓకే, ఇది కూడా ఓకే. పవర్కి ఇది వీబ్యాట్, ఇది కూడా ఓకే. ఇది వీబ్యాట్, ఇది విపిహెచ్ 200 వస్తుంది. ఇది నాట్ ఓకే, 200 వస్తుంది. మళ్ళీ జాగ్రత్త చెక్ చేస్తే కరెక్ట్గానే వచ్చింది. ప్రూఫ్ అనేది కరెక్ట్గా పెట్టలేదు మన స్టూడెంట్, అందువల్ల తేడా చూపించింది అన్నట్టు. ఇది గ్రౌండ్, మళ్ళీ ఒకసారి ప్రోబుల్ కరెక్ట్గా పెడితే జిఆర్ అయితే నార్మల్గా వచ్చింది, అదేం ప్రాబ్లం ఏం లేదు. కానీ కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. రివర్స్లో చెక్ చేస్తే 2000 సంథింగ్ వస్తుంది, ప్రాబ్లం లేదు. మనోడు కరెక్ట్గా ప్రోబుల్ అనేది కరెక్ట్గా పెట్టలేదు, అదేం ప్రాబ్లం లేదు. ఇదిగోండి 365 వచ్చింది కదా, ఇది కరెక్ట్ జిఆర్ వాల్యూ. విపిహెచ్ లైన్లో కూడా ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మొబైల్ ఆన్ అవుతుంది కదా, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత విపిహెచ్ రిటర్న్ మళ్ళీ ఛార్జింగ్ ఐసీకి వచ్చే లైన్ అది. ఇది గ్రౌండ్, ఇది మనకి విపిహెచ్ స్విచ్చింగ్ అయ్యే లైన్, స్టార్టింగ్ అయ్యే లైను ఇది ఓకే. ఇది బూట్ క్యాప్ మీద 194 ఓకే, నో ప్రాబ్లం. సింగిల్ క్యాప్ ఉంటుంది కాబట్టి అది పెద్ద విషయం ఏం కాదు, అది కూడా ఓకే. రెజిన్ లైను ఓఎల్ వస్తుంది, పిఎంఐడి క్యాప్ ఓఎల్ వస్తుంది, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఛార్జింగ్ ఐసీ కింద ఉండే అన్ని లైన్స్ కూడా 100% ఓకే ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా. చూడండి, విపిహెచ్ ఓకే, బూట్ క్యాప్ ఓఎల్ వస్తుంది. ఇందాక 199 వచ్చింది, ఇది ఓఎల్ వస్తుంది, నో ప్రాబ్లం. ఇది కూడా ఓఎల్, ఇది కూడా ఓఎల్, అన్నీ ఓకే ఉన్నాయి. దీని కింద అయితే ఏం ప్రాబ్లం లేదు.
అయినా కానీ ఒక ఛార్జింగ్ ఐసి చేంజ్ చేయడం బెటర్ అని చెప్పి చేంజ్ చేస్తున్నాడు. మన చారీ వచ్చాడు. అంటే కింద ప్యాడ్స్ ఓకే ఉంటే ఇంకా ఐసీలోనే ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది కాబట్టి అది కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. లేదంటే ఐసీలో ప్రాబ్లం లేదని తేలిన తర్వాత చేంజ్ చేయడం అనవసరం. కాకపోతే ఐసీ బాగానే ఉంది, అది మనం కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి ఒకవేళ దాంట్లో ఏమన్నా ఉంటే సెట్ అయిపోద్దని చేంజ్ చేయడం జరుగుతుంది. సరే, ఐసీ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ వోల్టేజ్ చెక్ చేస్తే మనకి విపిహెచ్ పవర్ అయితే వస్తుంది. చూడండి, బక్ వోల్టేజ్ రావట్లేదు విత్ ఛార్జర్ తోటి. చూడండి, నో బక్ వోల్టేజ్. బక్ వోల్టేజ్ రాలేదు కాబట్టి ఎల్డిఓ పార్టీషన్ యాక్టివేట్ అవ్వట్లేదు. బక్ వోల్టేజ్లో హైయర్ ఎల్డిఓ లోయర్ ఎల్డిఓ రెండు ఉంటాయి. 1.3 వోల్టేజ్, 1.4 వోల్టేజ్, లేదంటే 2.0 వోల్టేజ్. ఈ రెండు వోల్టేజ్లు వచ్చి ఎల్డిఓ పార్టీషన్ని యాక్టివేట్ చేయాలా. ఎల్డిఓ పార్టీషను యాక్టివేట్ అయితేనే డిఫాల్ట్ ఆన్ వోల్టేజ్ వస్తుంది. ఇది ఈ బక్ వోల్టేజ్ రావట్లేదు కాబట్టి ఛార్జర్ కనెక్ట్ చేస్తే ఈ ఎల్డిఓ పార్టీషన్లో ఉండే డిఫాల్ట్ ఆన్ వోల్టేజ్ రావట్లేదు. ఇదే ప్రాబ్లం. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను తీసుకుని ఏం చేస్తున్నానంటే ఈ లైన్కి డిఫాల్ట్ ఆన్ వోల్టేజ్ లైన్కి మనకి 4GPA తర్వాత 2GPA ఈ రెండు కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. వీటిలో నా ఎక్స్పీరియన్స్, వీటిలో ప్రాబ్లం ఉన్నా కానీ డిఫాల్ట్ ఆన్ వోల్టేజ్ రాదు. అందుకే అది రిమూవ్ చేశాను. రిమూవ్ చేసి ఒకసారి చెక్ చేస్తున్నాను. చూడండి, రిమూవ్ చేసిన తర్వాత జిఆర్ వాల్యూ అనేది పెరిగింది. ఇది చూడండి, వోల్టేజ్ అయితే రావట్లేదు. జిఆర్ వాల్యూ ఒకసారి చెక్ చేస్తున్నాను. చూడండి, ఇది చూడండి, 320 వచ్చింది, 321 వచ్చింది. ఇందాక 300 వచ్చింది, ఇప్పుడు 321 వచ్చింది. లైన్ అయితే క్లియర్ అయింది, కానీ వోల్టేజ్ మాత్రము రాలేదు. ఒకసారి చూడండి. తర్వాత డౌట్ వచ్చి మళ్ళీ VCDT లైన్ చెక్ చేస్తున్నాను. VCDT లైన్ మీద ఛార్జర్ ఆల్రెడీ ఓకే ఉంది, VCDT లైన్ మాత్రం 4.3 వోల్టేజ్ వస్తుంది. 4.3 వోల్టేజ్ రాకూడదు. ఇది చూడండి, 4.4 వీబస్ లైను 5 వోల్ట్ రావాలి. ఆ రెజిస్టర్కి యువతలు మాత్రము 0.5 వోల్టేజ్ రావాలా, కానీ అక్కడ 5 వోల్టేజ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది VCDT లైను. ఈ రెజిస్టర్కి యువతల పక్క మాత్రం 0.5 వోల్ట్ రావాలా, కానీ 4.3 వోల్టేజ్ వస్తుంది. ఇది చూడండి, ఇంత వోల్టేజ్ రాకూడదు. స్టార్టింగ్లో మాత్రం 0.5 వోల్ట్ వచ్చింది, స్టార్టింగ్లో వచ్చింది, కానీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ప్రాబ్లం క్రియేట్ అయ్యింది. ఒక లైన్ క్లియర్ అయ్యేసరికి ఇంకో లైన్లో ప్రాబ్లం అనేది క్రియేట్ అయ్యింది. ఇది చూడండి, ఇది VBus, ఇది VCDT. 4.3 వోల్ట్ వస్తుంది, అంత వోల్టేజ్ రాకూడదు. 0.5 వోల్ట్ వస్తేనే ఓకే ఉన్నట్టు. ఇప్పుడు నాకు ఆ VCDT లైన్లో డివైడర్ సర్క్యూట్ ఉంటుంది, రెండు రెజిస్టర్స్ ఉంటుంది. ఒకటి పుల్ డౌన్ రెజిస్టర్, ఇంకోటి నార్మల్ రెజిస్టర్ ఉంటుంది. నార్మల్ రెజిస్టర్, పుల్ డౌన్ రెజిస్టర్ రెండు ఓకే ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేస్తున్నాను. చూడండి, మరలా వోల్టేజ్ చెక్ చేస్తున్నాను. 5.2 వస్తుంది పైన, కింద మాత్రం 5.1 వస్తుంది. ఇట్లా రాకూడదు, 0.5 రావాలడ. చూడండి, ప్రాబ్లం అనేది ఇక్కడ కూడా ఉందని అర్థమైంది. అప్పుడు ఈ డివైడర్ సర్క్యూట్లో ఏ రెజిస్టర్ ప్రాబ్లం ఉందో చెక్ చేస్తే మనకి క్లారిటీ వచ్చింది. ఒకసారి ఓమ్స్ మోడ్లో పెట్టుకొని, మల్టీమీటర్ ఓమ్స్ మోడ్లో పెట్టుకొని ఆ రెండు రెజిస్టర్స్ బాగున్నాయా లేదా చెక్ చేస్తున్నాను. ఛార్జర్ ఎల్డిఓ లైన్ 2.8 ఓకే, VCDT లైన్ మాత్రం డైరెక్ట్గా 5 వోల్ట్ అయితే వస్తుంది. అంత వోల్టేజ్ రాకూడదు, 0.5 వోల్ట్ వస్తేనే బక్ రిలీజ్ అవుతుంది. ఇది చూడండి, 0.5.1 వస్తుంది. ఇక్కడ కూడా ప్రాబ్లం క్రియేట్ అయింది. అంటే ఇంత టైం ఎందుకు పట్టిందంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను, చేయాలి కాబట్టి టైం పడుతుంది. ఇక మాకు ఓమ్స్ మోడ్లో పెట్టుకొని ఆ రెండు రెజిస్టర్స్, అంటే VCDT లైన్లో ఒక నార్మల్ రెజిస్టర్, ఇంకోటి పుల్ డౌన్ రెజిస్టర్ ఉంటుందని చెప్పాను కదా. పుల్ డౌన్ రెజిస్టర్కి ఒకసారి గ్రౌండ్ ఉంటుంది, అంటే 5.2 వోల్టేజ్ వచ్చిన VBus లైన్ ద్వారా 5.2 వోల్టేజ్ వస్తుంది. నార్మల్ రెజిస్టర్ ఆ 5.2 వోల్టేజ్ తీసుకుంది.
పుల్ డౌన్ రెసిస్టర్ ఆ వోల్టేజ్ని డ్రాప్ చేయాలి. డ్రాప్ చేసి 0.5 వోల్టేజ్ వచ్చేటట్టు చూడాలి. ఇక్కడ చూడండి, నార్మల్ రెసిస్టర్ ఒకసారి చెక్ చేస్తున్నాను ఓమ్స్ మోడ్లో. పుల్ డౌన్ రెసిస్టర్ ఇది నార్మల్ రెసిస్టర్ 332 కిలో ఓమ్స్ ఉంది. దాని పక్కనే ఉండేది పుల్ డౌన్ రెసిస్టర్. ఇది ఓకే ఉంది, నార్మల్ రెసిస్టర్ ఓకే ఉంది. పక్కనే పుల్ డౌన్ రెసిస్టర్ ఉంది చూడండి, ఇది 32 కిలో ఓమ్స్ ఉంది. రివర్స్లో చెక్ చేస్తే మాత్రం 9.98 కిలో ఓమ్స్ ఉంది. ఇది ప్రాబ్లం ఉంది. రెజిస్టర్ ఎప్పుడైనా కానీ 2 సైడ్లు సేమ్ వాల్యూ చూపించాలి, అప్పుడు ఓకే ఉన్నట్టు. 2 సైడ్లు సేమ్ వాల్యూ కాకుండా డిఫరెంట్ వాల్యూ చూపించింది అంటే రెజిస్టర్ మనకి ప్రాబ్లం ఉన్నట్టు. ఓకేనా? ఒకసారి మళ్ళీ ఆ గ్లూ అంతా నీట్గా క్లీన్ చేసి మరలా ఒకసారి చెక్ చేద్దామని చూస్తున్నాం చూడండి. లేదంటే ఆ రెజిస్టరు చేంజ్ చేద్దామని చెప్పి ఆ రెజిస్టర్ రిమూవ్ చేయడం జరుగుతుంది చూడండి. పుల్ డౌన్ రెజిస్టర్ వాస్తవానికి దీనికి స్కెమాటిక్ ఏం లేదు, బిట్ మ్యాప్ ఉంది కానీ స్కెమాటిక్ ఏం లేదు. కానీ కాంపాటబుల్ తీసుకొని మీకు ఇది ట్రేస్ అవుట్ అంతా కాంపాటబుల్ తీసుకొనే చెక్ చేస్తున్నాం. కాంపాటబుల్ తీసుకొనే ఆ రెజిస్టర్ వాల్యూ తీసుకోవడం జరుగుతుంది. డైరెక్ట్గా దానికి స్కెమాటిక్ లేకపోయినా కాంపాటబుల్ తీసుకొని ఏ విధంగా చూసుకోవాలనేది మన ట్రైనింగ్ అయితే చెప్తాము. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. రెజిస్టర్ రిమూవ్ చేశాను, అది ఎంత వాల్యూ ఉండాలనేది కాంపాటబుల్ తీసుకొని చెక్ చేసుకోవడం జరుగుతుంది. వేరే మోడల్లో ఆ రెజిస్టర్ ఎక్కడుందో చూసాము, ఆ ప్లేస్లో ఉండే రెజిస్టర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సేమ్ వాల్యూ ఉన్న రెజిస్టర్ 39 కిలో ఓమ్స్ ఉంటుంది ఆ రెజిస్టర్ అనేది. ఆ రెజిస్టర్ ప్రాబ్లం వల్ల వోల్టేజ్ని గ్రౌండ్ చేయట్లేదు, వోల్టేజ్ని డ్రాప్ చేయట్లేదు. ఆ లైన్లో వచ్చే వోల్టేజ్ 5.2 వోల్టేజ్. డివైడర్ సర్క్యూట్ ఏం చేయాలంటే ఎక్కడైనా కానీ ఇన్పుట్ వచ్చిన వోల్టేజ్ని డ్రాప్ చేయాలి. డ్రాప్ చేసి ఆ మధ్యలో మిగిలిన రిమైనింగ్ వోల్టేజ్ని ఐసీకి పంపించాలి. కానీ ఈ డ్రాప్ చేసేది మెయిన్ పాత్ర దేని ఉంటుందంటే పుల్ డౌన్ రెజిస్టర్ ఉంటుంది. పుల్ డౌన్ రెజిస్టర్ ప్రాబ్లం వల్ల వోల్టేజ్ని డ్రాప్ చేయకపోవడం వల్ల, కిందకి గ్రౌండ్ చేయకపోవడం వల్ల వచ్చిన వోల్టేజ్ డైరెక్ట్గా ఐసీకి వెళ్ళిపోతుంది. ఇది ప్రాబ్లం. ఇన్పుట్ ఏదైతే వచ్చిందో 5.2 వోల్టేజ్, అదే వోల్టేజ్ అనేది ఐసీకి వెళ్ళిపోతుంది. ఈ పుల్ డౌన్ రెజిస్టర్ అనేది బాగుంటే ఆ వోల్టేజ్ని కొంత డ్రాప్ చేస్తే రిమైనింగ్ 0.5 వోల్టేజ్ అనేది ఐసీకి వెళ్ళాలి, అప్పుడు అంతా ఓకే అవుతుంది. అట్లా జరగలేదు. ఆ రెజిస్టర్ జాగ్రత్తగా రిమూవ్ చేసి రెజిస్టరు చేంజ్ చేయడం జరుగుతుంది. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రాబ్లం అనేది తేలకుండా, ట్రేస్ అవుట్ కాకుండా 99% మొబైల్ వదిలిపెట్టం. ఖచ్చితంగా ఎంత టైం పట్టినా కానీ ఆ ప్రాబ్లం ఎక్కడుందో కనిపెట్టగలగాలి. అది ట్రబుల్ షూట్ అంటే. ఆ నాలెడ్జ్ కావాలి. ఆలోచించుకోండి, ఆ నాలెడ్జ్ కావాలంటే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాల్సిందే. హ్యాండ్ స్కిల్ అనేది మ్యాటర్ కాదు. గట్టిగా 10 రోజులు కూర్చొని ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. లేదంటే ఏ ఇన్స్టిట్యూట్కి పోయినా కానీ మీకు హ్యాండ్ స్కిల్ అయితే వచ్చేస్తుంది, నో డౌట్. ట్రబుల్ షూట్ కావాలనుకుంటే ఖచ్చితంగా కేఎంటీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాల్సిందే. ఇదైతే నేను గొప్పగా చెప్పడం కాదు, కానీ ఆ ట్రబుల్ షూట్ నాలెడ్జి అట్లా ఉంటుంది. మన స్టూడెంట్స్ని ఎవరైనా అడిగి చూడండి, లేదంటే వాళ్ళని కూడా అడగాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి, మీకు అర్థమైపోద్ది. స్టార్టింగ్ నుంచి, ఈ మధ్యకాలంలో పెట్టడం కాదు, స్టార్టింగ్ నుంచి మనం ఏ విధంగా ట్రబుల్ షూట్ చేస్తామనేది ఓల్డ్ వీడియోస్ చూడండి, మీకు అర్థమైపోద్ది. ఓకేనా? అది కేఎంటీ ఇన్స్టిట్యూట్ అంటే. హ్యాండ్ స్కిల్ ప్లస్ ట్రబుల్ షూట్ నాలెడ్జ్ మీరు రిసీవ్ చేసుకోవాలి. కానీ అల్టిమేట్ సబ్జెక్ట్ అయితే నేను ఇస్తాను. మన ఇన్స్టిట్యూట్లో ఏ ఇన్స్టిట్యూట్లో కవర్ చేయని కొత్త టాపిక్ 6PM ఐసీ కాన్సెప్ట్. 6 పవర్ ఐసీలు ఉన్న మొబైలు పవర్ బోర్డ్ సీక్వెన్స్ ఏ విధంగా ఉంటుందో మనం కవర్ చేస్తున్నాము. ఆల్రెడీ 4-5 months నుంచి
ఆ సబ్జెక్ట్ అనేది చెప్తా ఉన్నాం. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, రెజిస్టర్ అయితే రీప్లేస్ చేసాము. ఇప్పుడు వోల్టేజ్ చూడండి, ఇప్పుడు వస్తుంది వోల్టేజ్. ఇప్పుడు బ్యాటరీ కనెక్టర్ మీద చెక్ చేస్తే 1.3 వోల్టేజ్ వస్తుంది. థర్మల్ లైన్ మీద వోల్టేజ్ రాలా. థర్మల్ లైన్ మీద కూడా ఎందుకు వోల్టేజ్ రాలేదంటే, ఇక్కడ గ్రాఫిక్ ఐసీ అనేది రిమూవ్ చేయడం జరిగింది. అది కూడా వేస్తున్నాం చూడండి. ఇప్పుడు చూడండి, క్లాక్ డాటా లైన్ మీద కూడా ఛార్జింగ్ ఐసీ కూడా వస్తుంది. పిన్ నెంబర్ 7 మీద కూడా 1.8 వస్తుంది చూడండి. ఇదిగోండి, అన్నీ క్లియర్ అయినాయి. కాబట్టి థర్మల్ మీద కూడా 1.8 వోల్టేజ్ అనేది రావాలా. అది ఎందుకు రాలేదంటే గ్రాఫిక్ ఐసీ రిమూవ్ చేసాము. గ్రాఫిక్ ఐసీ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ రీఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తే వస్తుంది చూడండి. ఇది చూడండి, ఐడి మీద వస్తుందా, థర్మల్ మీద 1.2 వస్తుంది. అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఐడి మీద ఓకే, థర్మల్ మీద కూడా ఓకే. ఓకేనా? ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయినాయి. ఇప్పుడు ఒకసారి ఛార్జర్ కనెక్ట్ చేసి చూద్దాము కండిషన్ ఎలా ఉందో. రైట్, చూడండి, ఇందాక ఇది లేదు. ఛార్జర్ కనెక్ట్ చేస్తే ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు మొబైల్ లోగో వచ్చింది అంటే రెస్పాండ్ అవుతుంది. చూద్దాం ఛార్జింగ్ పూర్తిగా ఎక్కుతుందో లేదని. సెకండ్ లోగో, రైట్. పవర్ సింబల్ వచ్చింది చూడండి. ఈ పవర్ సింబలే రాలేదు దాకా. 80% ఉంది. పవర్ సింబల్ అయితే చూపిస్తుంది. ఈ సింబలే ఇందాక రాలేదు. చూడండి, 80% అయితే మనకి చూపిస్తుంది. ఓకేనా? చూడండి, చూపిస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఏ ఐసీ వల్ల అది ప్రాబ్లం వచ్చింది అనుకున్నాం మనం. షూర్ కావాలి 4G ఐసీ వల్ల, 2G ఐసీ వల్ల. 4G ఐసీ రీఫిక్స్ చేస్తున్నాను. 4G ఐసీ రీఫిక్స్ చేస్తే మరలా వోల్టేజ్ ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. చూడండి, జిఆర్ ఓకే ఉంది, 320 అట్లాగనే ఉంది. వోల్టేజ్ చెక్ చేస్తే వోల్టేజ్ కూడా వస్తుంది. ఓకేనా? 4G ఐసీ అయితే ప్రాబ్లం లేదు. ఇంకెవరు ప్రాబ్లం ఉన్నారంటే ఇంకో ఐసీ చూద్దాం. చూడండి, ఒకసారి వోల్టేజ్ కూడా చెక్ చేస్తున్నాను. ఛార్జర్ కనెక్ట్ చేసి వోల్టేజ్ కూడా చెక్ చేస్తున్నాను. అంటే క్లారిటీ ఉండాలా, ఏ ఐసీ వల్ల లేదంటే ఏ లైన్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఓకేనా? క్లారిటీ కోసమే ఇది చూపించడం జరుగుతుంది. క్లారిటీ లేకుండా బ్లైండ్ వర్క్ చేయకూడదు. అసలు క్లారిటీ ఉండాలి. షూర్గా ఈ ఐసీ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, వోల్టేజ్ చెక్ చేస్తున్నాను. వోల్టేజ్ కూడా వస్తుంది. 4GPAలో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక 2GPA ఉంది కదా, 2GPA కూడా ఒకసారి రీప్లేస్ చేయకుండా, అంటే రీప్లేస్ చేస్తున్నాను, చేంజ్ చేయకుండా పాతదే వేస్తున్నాను. ఇందాక 4GPA కూడా పాతదే వేసాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, జిఆర్ ఇంతకుముందు ఏదైతే వస్తుందో అదే వస్తుంది. 300, 299, 300. చూడండి, ప్రాబ్లం అయితే ఆ ఐసీనే. ఐసీ వేయగానే జిఆర్ మారిపోయింది, వోల్టేజ్ కూడా రావట్లేదు. ఓకేనా? ఇట్లా ఉంటుంది ట్రబుల్ షూట్ అనేది KMT ఇన్స్టిట్యూట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.